మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ రోజుల్లో బోన్స్కి సర్వ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. చాలా చిన్న ఏజ్లో ఎరిగిపోవడం, క్రాక్ రావడం, అరిగిపోవడం, లేదంటే స్పెషల్గా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం రావడం, బోన్స్కి సంబంధించి అరుగుదల లేకపోతే కార్టిలేజ్ అరగడం ఇలాంటివి. సో అవన్నీ ఎందుకు వస్తాయి, అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఒకవేళ సర్జరీ వరకు వెళ్ళాలంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి ఆ ఆప్షన్ ఇస్తారు, ఇలాంటి విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి యశోద హాస్పిటల్ నుంచి డాక్టర్ విక్రమ్ బైరే గారు ఉన్నారు. ఆర్థోపెడిషియన్ సర్జన్ అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ సార్. సో వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ యూ డూయింగ్? ఆల్ గుడ్, హౌ యూ? ఐఎమ్ గుడ్ సార్. సరే, ప్రపంచం అంతా మళ్ళీ పాత రోజుల దగ్గరకు పోతే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు టు స్టార్ట్ విత్, ఆర్థోపెడిషియన్ అంటే సంథింగ్ హీ డస్ విత్ బోన్స్ అని అయితే తెలుసు. ఏమేమి స్పెషాలిటీస్ ఉంటాయి సార్ అందులో ఇన్డెప్త్గా? సో ఒక 20 years బ్యాక్ చూసుకుంటే ఒక ఆర్థోపెడిషియన్ అంటే ప్రతి బోన్ అంటే నెక్ కింద నుంచి బోన్లో ఏ ప్రాబ్లం వచ్చినా, మజిల్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఆర్థోపెడిషియన్నే చూస్తుండే. బట్ ఓవర్ ద టైమ్, యాజ్ అ టైమ్ ఇవాల్వ్డ్, ఇప్పుడు ఏమైందంటే సబ్ స్పెషాలిటీస్ వచ్చినాయి. ఆర్థ్రోస్కోపీ అని, స్పైన్ సర్జరీ అని, లేకపోతే ఆర్థ్రోప్లాస్టీ అని, హ్యాండ్ సర్జన్స్ అని. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏమైపోయిందంటే ఇప్పుడు ఆర్థ్రోప్లాస్టీ అంటే జాయింట్ రిప్లేస్మెంట్స్. అది హిప్ కానీ, నీ జాయింట్ కానీ, షోల్డర్ కానీ, వ్రిస్ట్, ఎల్బో కానీ. దాని తర్వాత స్కోపీ అంటే కీ హోల్ పద్ధతిలో జస్ట్ ఒక చిన్న కెమెరా పంపించి జాయింట్లోకి లిగమెంట్ స్టేర్ అయితే ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ చేస్తుంటాం. అలానే హ్యాండ్ సర్జరీ. హ్యాండ్ అంటే ఓన్లీ ఈ భాగం మాత్రమే. ఈ భాగంలో కూడా స్పెషాలిటీ వచ్చేసింది ఇప్పుడు. సో దీనికి సపరేట్ డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు. అట్లా స్పైన్కి. సో ముందు ఏంటంటే ఆర్థోపెడిషియన్ అంటే జనరలైజ్డ్, అన్నీ చేసేవాళ్ళు, అన్ని బోన్స్. ఇప్పుడు ఏమైపోయిందంటే సబ్ స్పెషాలిటీ వచ్చేసి సింగిల్ డాక్టర్, సింగిల్ సబ్ స్పెషాలిటీకి వెళ్ళిపోయినాం. సో అలా నేను జాయింట్ రిప్లేస్మెంట్స్ ఎక్కువ చేస్తుంటాను. రైట్. సో నిన్ననే జస్ట్ ఈరోజు మేము వీడియో చేస్తున్నప్పటికీ నిన్ననే మామ్కి, మా అమ్మగారికి, అందరికి ప్రేక్షకులకి మా అమ్మతో సుపరిచితురాలు సార్. బికాస్ 20 years నుంచి నేను ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. సో నీ రీప్లేస్మెంట్ సక్సెస్ఫుల్గా సార్ చేతుల మీదుగా జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ షీఈస్ వాకింగ్ నౌ హ్యాపీలీ. వీడియో కూడా నేను ఐ విల్ ప్లే ఫర్ దెమ్ బికాజ్ చాలామందికి హెల్ప్ అవుతుంది. ఎన్ని రోజుల నుంచి మీ వెనకాల పట్టం సార్, చేసుకోవాలా చేసుకోకూడదా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే 60-70% ఇంకా భయపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకు వచ్చిందిలే, ఎట్లాగో మేనేజ్ చేద్దాం, ఎట్లాగో లాగేద్దాం, ఈ పాయింట్కి వచ్చిన తర్వాత డే బై డే ఎవరిదైనా ఏజ్ పెరుగుతుంది కానీ తగ్గదు కదా. ఉన్నన్ని రోజులు క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి అన్నది పెద్దవాళ్ళకి మెయిన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నది మన పాయింట్. బట్ చాలామందికి ఇంకా తెలియాలి సార్, దిస్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు రోబోట్ మమ్మీ చేసుకుని అయితే రోబోట్తో ఇంకా చాలా ఈజీ అయిపోయింది ప్రాసెసింగ్ అంతా కూడా. సో యా, అంటే థ్యాంక్స్ ఫర్ గెటింగ్ దట్ ఇన్ టు ద పాయింట్. అంటే నేను చెప్పొద్దు అనుకున్నాను, దీనిలో మనం ఏదో హైప్ కోసం చేస్తున్నాం అనుకుంటారు, కానీ చాలా మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అన్నది నా పాయింట్. సో మీతో నేను యాక్చువల్లీ ఒక 1 month బ్యాక్ చేయాల్సిన వీడియో ఇది. సర్ప్రైజింగ్లీ ఐ వాజ్ బిజీ దట్ డే అండ్ షూట్ క్యాన్సిల్ అయింది. అండ్ దెన్ అప్పటి వరకు మీ మదర్ అంటే మీరు వాళ్ళ డాటర్ నాకు తెలియదు. సో మొన్న నా దగ్గరికి వచ్చి చెకప్ కోసం వచ్చినప్పుడు నేను సర్జరీకి రెడీ ఉన్నా, మీరు మా డాటర్ దగ్గరికి వెళ్ళలేదు, షూట్ క్యాన్సిల్ చేశారంటే దెన్ సో రికలెక్ట్ చేశారు. యూనివర్స్ అట్లా హెల్ప్ చేస్తుంటుంది. యాక్చువల్గా ఏమైందంటే సార్, నాకు మా అమ్మ ఈ డాక్టర్ దగ్గరే సర్జరీ చేయించుకుంటా అంటుంది. సో ఆ డాక్టర్ గురించి నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు, నాకు నాలెడ్జ్ ఇవ్వండి అని మా పిఆర్కి నేను జమునాథ్ గారికి చెప్పాను సార్. యాక్చువల్గా అంటే మేడం మొన్ననే వచ్చేళ్ళారు షూట్కి, మీరు మిస్ అయ్యారు, సో అనుకున్న వేరే యాంకర్తో చేయించామన్నాను. ఓ మై గాడ్ అంటే నెక్స్ట్ వీక్ చేయండి అన్న. ఆ నెక్స్ట్ వీక్ మీకు కుదరలా, ఈలోగా సర్జరీ కూడా అయిపోయింది. వీఆర్ హియర్ టుడే. సో యూనివర్స్ కనెక్టెడ్ అస్ లైక్ అట్లా కనెక్ట్ చేసింది. సో ఇప్పుడు నేను రోబోటిక్స్ ఎక్కువ చేస్తుంటానండి. అండ్ రోబోటిక్స్ అందరూ చేయలేరు. ద అడ్వాంటేజ్ ఇస్ దట్ రోబోటిక్ యాజ్ సచ్ సర్జరీ చేయలేదు ఎప్పుడు. సర్జన్స్ బ్రెయిన్ అండ్ దాని టెక్నాలజీ ఈ రెండు కలిస్తేనే వీ కెన్ గివ్ గుడ్ రిజల్ట్స్. సో అదే చేసాం నిన్న. అండ్ ఓవర్ ద టైమ్ ఇట్ విల్ బీ మోర్ ఆఫ్ రోబోటిక్స్ ఓన్లీ. ఎందుకంటే ఎంత అడ్వాన్స్ వెళ్ళిపోతే, టెక్నాలజీని ఎంత బాగా వాడుకుంటే అంత బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. ఈ రోబోటిక్స్లో మనం చేసిన దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, పేషెంట్కి ఎంత బెండ్ ఉంది, మనం ఎంత కరెక్ట్ చేయాలి, ఏ పొజిషన్లో ఇంప్లాంట్ పెట్టాలి,
ఏ పొజిషన్లో పెడితే లాంగివిటీ అనేది ఎక్కువ వస్తుంది, ఇవన్నీ మనకు తెలుస్తాయి ముందే. సో ఈ అడ్వాంటేజెస్ అనేది మనకు రోబోటిక్లో తెలుస్తుంది, ఇది ముందు లేకుండే. అండ్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు డూ గుడ్ జాబ్ ముందు కూడా, బట్ ఆ 20% ఏదైతే మిస్ అయిందో అది ఇక్కడ కవర్ చేయగలుగుతున్నాం. సార్ నీ రీప్లేస్మెంట్ అంటే మొత్తం నీ తీసేసి ఇంకో ఆర్టిఫిషియల్ నీ వేస్తారు అన్నది పాయింట్, అది కాదు కదా? అది కాదు. మరి ఏంటి? సో నీ రీప్లేస్మెంట్లో నీ ఎప్పుడు అంటే నీ అంటే యాజ్ సచ్ తొడ భాగం బొక్క, కాలు భాగం బొక్క. సో దీంట్లో గుజ్జు అంటాం, తెలంగాణలో గుజ్జు అంటాం, లేదంటే పొర్ర అంటాం, కార్టిలేజ్. ఆ రెండు ఉండి మధ్యలో షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి, స్మూతనింగ్ ఆఫ్ ద జాయింట్ కోసం. అంటే బండిలో చైన్ లాగా. సో బండి స్మూత్గా నడవాలంటే చైన్ మంచిగా ఉండాలి. సో అలానే జాయింట్ మంచిగా ఉంటేనే స్మూత్గా నడవగలుగుతాం. సో ఓవర్ ద ఏజ్ పెరుగుతున్న కొద్దికి మనకు వైట్ హెయిర్ ఎలా వస్తుందో, ఏజ్ రిలేటెడ్ చేంజెస్ లాగా అరుగుదల అనేది అలా వస్తుంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీన్ని డిజీజ్ లాగా కన్సిడర్ చేయడం చాలా తప్పు. ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్లో వచ్చే అరుగుదల. ఓకే. కొంతమందికి యంగ్ ఏజ్లో కూడా అరుగుదల వస్తుంది, అలాంటి వాళ్ళకి అది డిజీజ్డ్ అంటాం, అంటే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. ఏదో వ్యాధి వల్ల జాయింట్లో పొర్ర అనేది డ్యామేజ్ అవుతుంది, రుమటైడ్ ఆర్థరైటిస్, కీలవాతం అంటాం. అలానే చాలా టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నాయి, సెకండరీ ఆర్థరైటిస్. దీంట్లో మాత్రమే డిజీజ్డ్ ఉంటుంది. లేదు అంటే ఏజ్ వల్ల వచ్చేదాన్ని మ్యాక్సిమం ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం, అది డిజీజ్ కాదు, న్యాచురల్ ప్రాసెస్. సో ఇప్పుడు అరుగుదల ఏ స్టేజ్లో ఉంది, ఏ స్టేజ్ వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది అన్నది కేటగరైజ్ చేసుకుంటే స్టేజ్ 4 వాళ్ళకి యూజువల్గా. స్టేజ్ 4 అంటే పైన బోన్ కింద బోన్కి ఆల్మోస్ట్ టచ్ అయిపోతుంది, ఇంకా గ్యాప్ ఉండదు. సో వీళ్ళు నడుస్తున్నప్పుడు సౌండ్ రావడము, వెయిట్ పెట్టినప్పుడు నొప్పి రావడము, నేను ఈ పలానా జాబ్ చేద్దాం, పని చేద్దాం అనుకున్నప్పుడు చేయలేని వాళ్ళకి సర్జరీ ఆప్ట్ చేస్తాం. ఇప్పుడు మమ్మీ విషయాలు 2 నీస్కి చేయాల్సి వచ్చింది. ఎస్, స్టేజ్ 4. ఇది ఏజ్ వల్ల వచ్చింది. స్టేజ్ 4 మీ మదర్కి ఏంటి అంటే రైట్ నీ జాయింట్ చాలా బ్యాడ్గా డ్యామేజ్ అయింది, అండ్ ఇన్ఫ్యాక్ట్ తనకి దాంట్లో పెయిన్ లేదు. లెఫ్ట్ నీలో ఉంది. లెఫ్ట్ నీలో యూజువల్గా నేను ఇంకొక 8 months to 1 year టైం ఇద్దామని చూసాను, అండ్ తనకి ఇంజెక్షన్ కూడా ఇచ్చాను, బట్ ఇట్ డిడ్ంట్ సబ్సైడ్. సో అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ ట్రైడ్ మెడిసిన్స్, ఫిజియోథెరపీ అండ్ ఇంజెక్షన్స్, అండ్ ఇట్ డింట్ హెల్ప్. అప్పుడు ఐ ఆప్టెడ్ ఫర్ సర్జరీ. సో కొంతమందికి 4th stage లాగా అనిపించదు, బట్ లోపలికి పోయి చూస్తే మాత్రం మొత్తం అరిగిపోయి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. మీ మదర్కి అదే అయింది, అండ్ ఈ సాటర్డే కుదిరితే ఇంకో సైడ్ చేస్తాను, విచ్ ఈస్ వెరీ మచ్ డ్యామేజ్డ్. ఫస్ట్ చిన్న డ్యామేజ్ అయితే చేశారు, యూ ప్రిఫర్ బికాస్ షీ వాస్ హ్యావింగ్ మోర్ పెయిన్ ఇన్ దట్. ఏ దాంట్లో ఎక్కువ పెయిన్ ఉంటుందో అది చేస్తాం యూజువల్గా ఫస్ట్. అట్లా సార్, బ్రహ్మన్ గారి చరిత్రలో ముందే ఉంది, అసలు ముందు బొక్కలే అరుగుతాయి అందరివి అని. ఇప్పుడు చూసుకుంటుంటే అవే కేసులు, అంటే ఫర్టిలిటీ సెంటర్, క్యాన్సర్ సెంటర్లో, ఆ తర్వాత లైక్ ఆర్థోకి సంబంధించిన ప్రాబ్లమ్సే ఎక్కువ వస్తున్నాయి నిజంగా చరిత్ర ప్రకారం చూస్తే. ఎందుకు అలా అంటారు? వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్? అంటే వీఆర్ నాట్ గోయింగ్ రాంగ్ ఎనీవేర్, బట్ మన లైఫ్ స్టైల్స్ మారిపోయినాయండి. ముందు చూసుకుంటే ఒక 20-30 years బ్యాక్ చూసుకుంటే ఎవ్రీ వన్ వర్ హెల్తీ, అండ్ ప్రాబబ్లీ వాళ్ళకి పెయిన్స్ ఉన్నా కూడా ఇన్వెస్టిగేషన్స్ కానీ మంచి డాక్టర్స్ కానీ లేకపోవడము, దూరం ప్రయాణం చేసి చెకప్ చేసుకోవడము, అవన్నీ ఇబ్బందుల వల్ల రాకపోవడం ఉంటుండే. బట్ ఇప్పుడు హాస్పిటల్స్ పెరిగాయి, డాక్టర్స్ రీచ్ దగ్గర అయిపోయింది. మేబీ బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో పీపుల్ అరే నొప్పి రాగానే ఎందుకు డేంజర్గా లేట్ స్టేజ్లో పోవడం అని ముందే వచ్చేస్తున్నారు. సో దానివల్ల ప్రాబబ్లీ చాలామందికి అవగాహన వచ్చింది, జాయింట్ పెయిన్స్ కానీ ఇది కానీ. ముందు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం పెయిన్ రెసిస్టెంట్, చిన్న పెయిన్ ఉంటే చెల్తా నడిచిపోతుంది అని చెప్పి పని చేసుకుంటుండే. బట్ ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్స్కి వస్తున్నారు. ఇంకా రూరల్ ఏరియాస్ నుంచి ఇంకా రావట్లేదు, బట్ ఓవర్ ద టైమ్ ఐ థింక్ విత్ దిస్ ఇంటర్వ్యూస్ అండ్ ఇన్స్టాగ్రామ్స్ అండ్ ఆల్, ఇప్పుడు ఎక్కడ పోయినా ఇన్స్టాగ్రామ్ లేకపోతే సోషల్ మీడియా అయితే చిన్న విలేజెస్ లో కూడా రీచ్ అయిపోతుంది. ఇదివరకు గుడిసెల్లో కూడా టీవీ, ఫ్రిడ్జ్ ఉండేది, ఇప్పుడు ఫోన్ లేని మనిషి లేడు. అవును, డెఫినెట్ గా అదే చెప్తున్నాను నేను కదా. సో సోషల్ మీడియా అనేది చాలా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఇంకా. సో ఇట్ ఈస్ రీచ్డ్ టు ఆల్ ద స్మాలెస్ట్ ప్లేసెస్ ఆల్సో. సార్, రోజువారీ జీవితంలో ఎంతో మందిని డీల్ చేస్తూ ఉంటారు, కేసెస్ని డీల్ చేస్తూ ఉంటారు. ఎనీథింగ్ పెక్యులర్ కేసెస్ లైక్ ఇట్లా కూడా జరుగుతుందా అని మీకే అనిపించిన, అంటే ఎవ్రీడే నాకు తెలిసి మీరు ఇంకా నేర్చుకుంటూనే ఉంటారేమో, ఏదో ఒకటి డిఫరెంట్ కేసు, డిఫరెంట్ కండిషన్ పీపుల్ తగులుతూనే ఉంటారు. అవునండి, వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి అంటే కొంతమంది అయితే సర్జరీ భయం అని రారు. కొంతమంది ఇప్పుడు నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు 8 months బ్యాక్.
బెంగళూరు నుంచి వచ్చింది. బోత్ నీస్ బెండ్ అయిపోయి అసలు నడవలేని పొజిషన్లో వచ్చింది. ఆమె ఫస్ట్ రాగానే అడిగిన అసలు నడవలేని స్టేజ్లో వచ్చింది, వీల్ చైర్ సపోర్ట్ అండి. వచ్చిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, ఎందుకమ్మా ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడినావు అంటే, ఆర్ సర్జరీస్ ఆర్ టు ఇంప్రూవ్ ద లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో వీళ్ళు ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అవాయిడ్ చేసినారు 10 years వరకు. షీ హెస్ బీన్ సఫరింగ్ విత్ దట్ నీ పెయిన్ ఫర్ 10 years. ఎందుకు అని అడిగితే, మా పక్కన వాళ్ళకి ఇట్లా అయింది, మా చుట్టాలు ఇట్లా చెప్పారు, వేరే వాళ్ళకి ఇట్లా అయింది, సర్జరీ చేయించుకున్నాక బెడ్ రిడన్ అయిపోయారు. సో నేను వాళ్ళని అడిగాను, అమ్మ నువ్వు అడిగిన ఒక 10 మందిని అడుగుండొచ్చు, బట్ ఈ లక్షలలో అవుతాయి కదమ్మా సర్జరీలు రోజుకి. ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్లో తీసుకున్నా కూడా మోకాలు మార్పిడి, తొంటి మార్పిడి లక్షల్లో అవుతుంటాయి. సో రోజుకి లక్షల్లో అవుతున్నప్పుడు నువ్వు ఆ 10 మందిని అడిగి డిసిషన్ మేకింగ్ ఎలా చేస్తావు? సో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ డెసిషన్ మేకింగ్తో నీ మైండ్ని కండిషన్ చేసుకొని నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు. అండ్ యూ హెవ్ సఫర్డ్ ఫర్ 10 years. నేను ఆమెకి ఒకటే చెప్పాను, అమ్మ నేను నిన్ను స్ట్రైట్గా చేసి నడిపిస్తాను, సో నీ అది స్ట్రైట్ అయినాకనే నువ్వు నాకు పే చేయని హాస్పిటల్ వాళ్ళకి, అంటే వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి చెప్పాను అట్లా. బట్ అండ్ సర్జరీ చేసినాక 5 daysకి 2 మోకాలు స్ట్రైట్ అయిపోయి తను ఒకటే చెప్పింది, ఐ వేస్టెడ్ మై 10 years ఆఫ్ క్వాలిటీ లైఫ్ అని. సో ఇది మనం రీచ్ చేయాలి. అంటే వాళ్ళకి ఏదో అయింది, వీళ్ళకి ఏదో అయిందని. సో యూ డోంట్ కంపేర్ విత్ అదర్స్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పెయిన్ పర్సెప్షన్ అని ఉంటుంది. నాకు చిన్న దెబ్బ తగిలినా నేను అది చిన్న దెబ్బనే కదా అని అంత పెయిన్ నేను చూపించకపోవచ్చు. కొంతమందికి చిన్న రాయి తాకినా కూడా ఏడుస్తారు. సో ఒక్కొక్కరికి పెయిన్ సెన్సిటివిటీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క పెయిన్ సెన్సిటివిటీ అని ఉంటుంది. అండ్ యూజువల్గా నేను నా అబ్జర్వేషన్లో ఏంటంటే, మేల్స్ కొంచెం పెయిన్ ఎక్కువ ఓర్చుకోగలుగుతారు ఫీమేల్స్ కన్నా. బట్ నేను రీసెంట్గా ఒక సైకాలజిస్ట్కి చేశాను నీ రీప్లేస్మెంట్. ఆమె ఆల్మోస్ట్ 2 years నుంచి నా దగ్గరకు వచ్చి పోస్ట్పోన్ చేసుకుంటూ మొన్న చేయించుకుంది. ఐ హవ్ డన్ బోత్ నీస్, బట్ ఐ హెవెన్ సీన్ ఎనీ ఫీమేల్ పేషెంట్ దట్ అగ్రెసివ్, దట్ హ్యాపీ. అంటే ఆమె day 1 రోజు సర్జరీ చేసుకుంది, మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చి ఇంకో సర్జరీ చేశాను. షీఈస్ వెరీ యాక్టివ్, పెయిన్ కిల్లర్స్ లేవు, ఏం లేవు, అంటే అంత పెయిన్ టాలరెన్స్ ఉంది తనకి. సో నేను అదే చెప్పాను, నీ ఎగ్జాంపుల్ తీసుకొని చాలా మందికి చెప్తానమ్మా, బట్ ఎవ్రీవన్ ఈజ్ నాట్ లైక్ దట్ అట్లా. సో వాళ్ళ మైండ్ కూడా కండిషన్ చేసుకొని పాజిటివ్ యాటిట్యూడ్తో వస్తే ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ.